హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఆవిడ కలిసి కారం చేడు కార్యక్రమానికి సంబంధించిన అనేక ప్రశ్నలు జవాబులు అనుమానాలని నివృత్తి చేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాం. వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో అందరికీ జై భీమ్. కారం చెడు ప్రోగ్రామ్కి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మేము ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ చర్చించుకోవాలనుకుంటున్నాము. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఈ వీడియో ద్వారా మీకు అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ అసలు ఈ ప్రోగ్రాము చేవెళ్ళ సంబరాలు అయిపోయినాయి. తర్వాత సంక్రాంతి సెలవుల్లో 5 రోజులు చక్కగా అందరూ చాలా హ్యాపీగా 5 రోజులు నిర్వహించుకున్నాము. ఆ వీడియోలు కూడా మీకు అందుబాటులో అసలు రాత్రి లేదు పగలు లేదు. ఫైర్ క్యాంప్ కానీ, చిన్న పిల్లల ఆటలు కానీ, పెద్దవాళ్ళ ఆటలు కానీ, స్విమ్మింగ్ కానీ అన్ని బాగా ఎంజాయ్ చేసాము. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అటు ఈ సెషన్ నడుస్తూనే ఉంది. జ్ఞానానికి సంబంధించిన ఈ సెషన్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఆటలు అన్ని ఆ రిసార్ట్ లో మేము బాగా క్యాంప్ సంక్రాంతి సెషన్ లో పిల్లలకు మ్యాజిక్ ట్రైనింగ్, ఆటలు పాటలు ముచ్చట్లు, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అన్ని వాళ్ళు సపరేట్ అయిపోవడంతో వాళ్ళని అలా వదిలేసి వైఫ్ అండ్ హస్బెండ్తో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా మన క్యాంప్లో పాల్గొన్నారు. చాలా మంది మగవాళ్ళు ఒంటరిగా వచ్చిన వాళ్ళు కూడా అయ్యో నేను కూడా మా పార్ట్నర్ని తీసుకొస్తే బాగుండేది అని అనుకున్నారు. మళ్ళీ తొందరలోనే ఒక ప్రోగ్రామ్ పెట్టండి అని చాలా మంది అడగడం చేత ఈ కారం చేడు అదేం కాదు, చాలా మంది లేడీస్ మేము కూడా యాక్టివ్ గా భాగస్వామి అవుతామని జిల్లా బాధ్యతలు తీసుకున్నారు. సో మరి వాళ్ళందరికీ నాయకుడు అంటే ఏం చేయాలి, నిర్వహణ అంటే ఏం చేయాలి అనేది ప్రధానంగా మన డయాస్ మీద మాట్లాడిన వాళ్ళు చాలా మంది నేను లైఫ్లో ఫస్ట్ టైం ఉపన్యాసం ఇస్తున్నాను, మైక్ పట్టుకున్నాను, స్టేజ్ ఎక్కాను అన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఉపన్యాసం మెలకువలు నేర్పించాల్సిన అవసరం ఉంది. మరి చెప్పు సుజాత, మనం ఇప్పటివరకు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించాము ఇలాంటివి? 3 రోజులు, 2 రోజులు, 5 రోజులు? ఫస్ట్ అయితే వైజాగే పెద్దదని చెప్పుకోవచ్చు. అంతకుముందు బెంగళూరులో కూడా 4 రోజుల సభలు నిర్వహించుకున్నాము జార్జన్న నేతృత్వంలో. అట్లానే వైజాగ్లో అయితే చాలా సక్సెస్ అయింది. 1060 మంది వచ్చారు. అంతేకాకుండా ముంబై అయితే ఇంకా అసలు మన చోటు కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు, అయినా సరే చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా వచ్చారు. ఎంతో సక్సెస్ చేశారు. 1100 మంది పైచిలుకు. సో అందరూ అక్కడ ఇంకా కొంచెం వర్షం కారణంగా అటు ఇటు తిరగలేకపోయారు, కానీ బాగా అన్నీ చూసి వచ్చారు. ముంబైలో బస్సులు కూడా బాగా అరేంజ్ చేశారు. అలానే మొన్న చేవెళ్ళ క్యాంపు కూడా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కారం చెడు మోకిళ్ళ మర్చిపోయాము. కర్నూలులో కూకట్పల్లి 5 రోజులు, అసలు ఒక్కటి కాదు ఎన్నో ప్రోగ్రామ్ 4 రోజులు. విజయవాడ రాజగృహలో జరిగింది. అన్నీ కూడా చాలా చాలా బాగా జరుపుకున్నాము. అలానే ఈ కారం చెడు ఒక ఉద్యమ కేంద్రంగా అక్కడ జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా మన జూమ్ మీటింగ్లో కూడా నిన్న చిట్యాల రాజన్న చెప్పారు. అంతేకాకుండా మేము స్వయంగా అక్కడికి వెళ్ళి చీరాలకి బీచ్ కని వెళ్ళాము. కానీ ఆ కారం చెడు సంఘటనని మాకు వివరించినప్పుడు అసలు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. ఇట్లాంటి మనుషుల మధ్యన మేము బతికింది అనేసి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అక్క చెప్తుంటే. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎలా స్పందించాలి అనే విషయాన్ని కూడా కొంచెం మనం తెలుసుకోవచ్చు. తర్వాత కారం చెడు దగ్గరే బీచ్ కూడా ఉంది. పిల్లలకు ఫస్ట్ టైం చాలామంది బీచ్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు. మహిళలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయని వాళ్ళ పనుల్లో పడిపోయి అసలు వాళ్ళని బయటికి తీసుకెళ్ళలేని సందర్భాల్లో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఉన్నప్పుడు మనం అందరం కూడా వెళ్తే, అందరితో వెళ్తేనే బాగుంటుంది. ఒక్క ఫ్యామిలీ వెళ్తే అసలే బాగోదు. సో ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, తర్వాత ఉపన్యాస శిక్షణ అంటున్నారు, నాయకత్వ లక్షణాల శిక్షణ అంటున్నారు. పిల్లలకి పెద్దలకి మహిళలు కూడా చాలా చోట్ల అసలు బయటికి వెళ్ళినా మాట్లాడరు. అలాంటి మాట్లాడలేని వాళ్ళ కోసం కూడా కొంచెం వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే స్వయంగా మాట్లాడేటట్టు వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో
ఈ శిక్షణను ఏర్పాటు చేస్తే బాగుండనేసి అనుకుంటున్నాను. యా డెఫినెట్లీ సుజాత, ఒకేసారి అన్ని ప్రశ్నలు నా మీద ఇట్లా కుప్పగా పడేసా. సో ఇప్పుడు ముందు మన చర్చని ముందు ఒక్కొక్క పాయింట్ వారిగా, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫస్ట్ది అసలు ఈ కార్యక్రమం ఎందుకు, ఫస్ట్ ప్రశ్న ఎందుకు ఈ కార్యక్రమం ఎందుకు అంటే మనము ఒక 100 జిల్లాలలో మన కమిటీలు వేసుకున్నాం. యూత్ కమిటీలు వేసుకున్నాం, మహిళా కమిటీలు వేసుకున్నాం, అధ్యక్ష కార్యదర్శులు వేసుకున్నాం, కొన్ని చోట్ల ఇన్ఛార్జీలని కోఆర్డినేటర్లను పెట్టుకున్నాం, రాష్ట్ర కమిటీలు వేసుకున్నాం. అలాగే ఒక మ్యాజిక్ ట్రైనింగ్ కూకట్పల్లిది ఒక 100 మందికి యూజ్ అయింది. బెంగళూరు నాయకత్వం ఉపన్యాసంది 100 మందికి యూజ్ అయింది. దీని మీద మళ్ళీ ఎప్పుడు పెడతారు? సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది కదా. మన 2వ జాతీయ మహాసభలు జరిపారు, మోకిలా ఫ్యామిలీ క్యాంపు నిర్వహించారు, ఆ ఇయర్కి అయిపోయింది. ఈ ఇయర్కు సంక్రాంతిలో చేవల్ల ఫ్యామిలీ క్యాంపు నిర్వహించారు, ఈ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు లీడర్షిప్ ట్రైనింగ్ ఎప్పుడు పెడతారు, మ్యాజిక్ ట్రైనింగ్ ఎప్పుడు పెడతారని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మన కార్యకర్తలు, మన సభ్యులు, మన నాయకులు, అలాగే కొంతమంది కొత్తగా ఉపన్యాసము, నాయకత్వము, నిర్వహణ నేర్చుకోవడానికి మన మిత్రులు, మన సంఘం కాకపోయినా మిత్రులు, శ్రేయోభిలాషులు దగ్గర వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసము ఒక 4 రోజులు పెట్టాలని ఫిక్స్ అయ్యాము. సో ఈ క్యాంపు ప్రత్యేకత మంచి ఉపన్యాసకులని తీర్చిదిద్దుకోవడం, మలుచుకోవడము, నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవడము, నిర్వహణ నైపుణ్యాలని వివరించుకోవడం అనేది 3 ప్రధాన అంశాలు. అయితే నిర్వహణ అనేది అందులో వేసి రుద్దుతూ ఉంటే నిర్వహణ అర్థమవుతూ ఉంటుంది. నాయకత్వం అనేది రకరకాల టాస్క్లు, పనులు, ఆప్షన్స్ ఇస్తూ అవి చేపిస్తూ ఉంటే నాయకత్వం. ఉపన్యాసం కూడా బ్లాక్ బోర్డు మీద ఇదిగో ఇది ఉపన్యాసము, ఇలా ఇయ్యాలి అని చెప్తే ఉపన్యాసం రాదు. అలాగే మనము నీళ్ళలోకి తీసుకెళ్ళి నేర్పిస్తే ఈత వస్తుంది, పుస్తకం చదువుకుంటే ఈత రాదు. అలాగే ఒక్కొక్క 20 మందిని ఒక టీముగా తయారు చేసి దానికి ఒక అసిస్టెంట్ రిసోర్స్ పర్సన్స్ని ఏఆర్పిని పెట్టి వాళ్ళ 20 మంది చేత ప్రతి టాపిక్ మీద ఒక 20 టాపిక్ల మీద అందరితో మాట్లాడించి, నువ్వు మాట్లాడిన దానికి పక్క వాళ్ళకి తేడా ఏంటి, నీ భాష ఎంత సరళంగా ఉండాలి, ప్రారంభం ఎలా ఉండాలి, విషయంలోకి ఎలా ప్రవేశించాలి, ఎలా విశ్లేషించాలి, చారిత్రక విషయాలను ఎలా ప్రస్తావించాలి, మహనీయుల జీవిత ఘటనలను ఎలా జోడించాలి, నువ్వు అనుభవించిన నీ ప్రత్యక్ష అనుభవాల్ని ఎలా జోడించాలి, ఈ మధ్య సమకాలీన సమాజంలో జరిగిన విషయాల్ని ఎలా అందులో ప్రస్తావించి ప్రసంగించాలి, ప్రారంభము, విషయము, ముగింపు, తక్కువ సమయం ఉన్నప్పుడు ఎలా, ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒకవేళ విషయం ఎక్కువ ఉండి సమయం తక్కువ ఉంటే స్టార్టింగ్ ఎండింగ్ ఎలా కట్ చేసేసుకోవాలి, ఎంత సింపుల్ భాష ఉండాలి, అసలు ఏం పుస్తకాలు సేకరించుకోవాలి, ఎలా సమాచారాన్ని సేకరించుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి. చాలా ఉపన్యాసకులకి కావాల్సింది మంచి గొంతుంటే సరిపోదు, ధైర్యంగా మైకు బట్టి మాట్లాడడం వస్తే సరిపోదు, విషయం ఉండాలి. విషయం ఉంటే సరిపోదు, ఉన్న విషయాన్ని ఆ పరిస్థితులకు మలిచి అర్థమయ్యేలాగా సరళీకృతం చేసి మాట్లాడడం. అంటే మాట్లాడడం కాదు, ఒక సమస్యకు నాయకత్వం వహించడం, ఒక విషయాన్ని వివరించడం. ఇలా ఉపన్యాసానికి సంబంధించి మనం ఇప్పటికీ చాలా బ్యాచ్లకి ట్రైనింగ్ ఇచ్చాము. ఎంతోమంది తయారవుతూ బాధ్యతలు తీసుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు. ఈ 4 రోజుల తర్వాత మేము కూడా మీలాగా మాట్లాడడం నేర్చుకుంటాం. ఒకటి, మీరు నాలాగా మాట్లాడాలనంటే అంటే అలానే మీరు స్పీకర్ అయిపోయారు, మాట్లాడుతున్నారు, మీకే తెలుసు. అంటే నాన్ స్టాప్గా గలగలా మాట్లాడడం అట్లా రావాలి కదా. చిన్న బెలూన్ ఉందనుకో, బెలూన్కి ఇట్లా ఊదితే ఇంత పెద్దగా అవుద్ది, దాన్ని మూత తీస్తే అని సౌండ్ వస్తుంది. బాగా గాలి నింపితే అని ఫోర్స్ఫుల్గా వస్తుంది. కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ, ఎక్కువ సభలు, సమావేశాలు ప్రయాణిస్తూ, ప్రసంగిస్తూ పోతూ ఉంటే దాని అవసరము, ఆవశ్యకత ఆధారంగా విషయ పరిజ్ఞానము, ప్రాక్టీసు, ఇవన్నీ కూడా నిన్ను గొప్ప ఉపన్యాసకుడుగా, పెద్ద ఉపన్యాసకుడుగా ఎదుటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా వివరించడం ద్వారా తయారవుతారు తప్ప 4 రోజులు లేతే మిషన్లకి వెళ్ళి బయటికి రారు. ఈ 4 రోజుల్లో మాత్రం కాకపోతే ఏమేం బుక్స్ చదవాలి, ఎట్లా విషయం బాగా ప్రాక్టీస్ చేయించగలం, ఒక కాన్ఫిడెన్స్. అంతేందుకు ఫస్ట్ ఒక వీడియో తీసి 5 నిమిషాలు తనకు నచ్చిన టాపిక్ మాట్లాడించి రికార్డ్ చేసి 4 రోజుల చివరి రోజు మళ్ళీ 5 నిమిషాలు మాట్లాడించి తేడాని మీకు స్పష్టంగా చూపిస్తాను. నువ్వు గతంలో కూడా చూసే ఉంటావు. సో ఈ కార్యక్రమం ఎందుకంటే ఉపన్యాస శిక్షణ ఇవ్వడము, నాయకత్వ అనుభవాలను అందించడము, నిర్వహణ నైపుణ్యాలని నేర్పించడం కోసం ఈ కార్యక్రమం.
పిల్లలకి కూడా ఇవే కావాల్సింది కదా కంపల్సరీ అసలు పిల్లలు అంటే కమ్యూనికేట్ అవ్వడానికి. అసలు పిల్లలు ఎట్లుంటున్నారు ఇళ్ళల్లో, అమ్మో, ఆ మొబైల్ పట్టుకొని అదే లోకంగా ఉంటున్నారు. చాలా మంది పేరెంట్స్ అయితే అదే కంప్లైంట్ ఇస్తారు. వాడు టీవీకి కనెక్ట్ అవుతున్నాడు, మొబైల్కి కనెక్ట్ అవుతున్నాడు, పర్సనల్గానే ఉంటున్నాడు. ఇంట్లోకి బంధుమిత్రులతో మాట్లాడట్లేదు, అన్నదమ్ములు కలిసి ఉండట్లేరు, అసలు ఆటలకి వెళ్ళి చెమట కక్కడం మర్చిపోయారు, బయటికి వెళ్ళి తిరగడమో, నైబర్స్తో ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టడమో ఇవేవీ చేయట్లేదు. కాబట్టి మనము మన క్యాంప్కి పిల్లల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాము హ్యాపీగా. ఈ మన క్యాంపులు అన్నిట్లలో నేను గుర్తించిన ప్రధాన విషయం ఏంటి తెలుసా, ఎవరైతే భార్య పిల్లలతో వస్తారో వాళ్ళు చాలా బిందాస్గా ఉంటారు. ఎవరైతే పిల్లలకి ఆడ పక్కన సెక్యూర్గా ఫుడ్ ఉంటుంది, ఆడుకోవచ్చు, హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఉంటే అని అనుకున్న భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని నేర్చుకుంటున్నారు, వింటున్నారు, పాల్గొంటున్నారు. సో ఇది చాలా పెద్ద మంత్రం అన్నమాట. భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆడికి వస్తే పిల్లలని ఆ పేరెంట్స్ నుంచి కొంచెం పక్కకు తీసుకొని వాళ్ళకి సైకాలజీ, గేమ్స్, స్పోర్ట్స్, ఆటలు, మ్యాజిక్ ట్రిక్స్ నేర్పిస్తూ మ్యాజిక్ చేపించడం, వాళ్ళతో వాళ్ళని పరిచయ కార్యక్రమాలు, చిన్నగా వాళ్ళని సర్కిల్స్ చేస్తే డిస్కషన్స్, ఫన్ గేమ్స్ పెట్టడం వల్ల పిల్లలందరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. అన్న తమ్ముడు అన్నోన్ పర్సన్స్తో ఎలా కలిసిపోవాలో అది జరుగుతుంది. సో ఈసారి మనము భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాం మరోసారి చెప్పు వాళ్ళకి. అందరూ అక్కడ కలుసుకొని ఒక పెద్ద ఫ్యామిలీగా ఏర్పడి అసలు పిల్లలతో కలిసిపోవడము, ఆడవాళ్ళతో కలిసిపోవడము, మగవాళ్ళు ఏదైతే విషయం చెప్తున్నారో దానికోసం ఆలోచించడము, ఆ ఉపన్యాసాన్ని నేర్చుకోవడం, నిర్వహణ ఎలా జరుగుతుందో నేర్చుకోవడము, నాయకత్వ లక్షణాలని వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ ప్రోగ్రాంలలో వాళ్ళే క్రియాశీలకంగా పనిచేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఒక సంఘటన కానీ ఒక సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా అందరూ తెలుసుకోవచ్చు. సో ఇవి అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దుకోవడానికి, ఉపన్యాసకులుగా మలుచుకోవడానికి మొదటి అంశం. ఎంతమందికి అనేది రెండో ప్రశ్న. మీరు వీడియోలలో చెప్పిండ్రు కదా, ఒక్కొక్క జిల్లాలోంచి 2-3 రావాలి. సో వచ్చిన వాళ్ళు రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తారు. కాబట్టి కనీసం ఒక 300 మంది దాకా వస్తారనేది అంచనా. అవును, అందులో వస్తే బాగుంటది. అందులో ఫ్యామిలీసే ఇప్పుడు నిన్న జూమ్ మీటింగ్ లో చెప్పారు కనుక మనం అనుకున్న వెంటనే మనకి ఫ్యామిలీస్ అన్నా మేమైతే ఫస్ట్ మా పేరు రాసేసుకో అని చెప్పారు. హ్యాపీగా అనిపించాయి అంటే నేను ఫాస్ట్గా చెప్తాను ఒక్క నిమిషంలో. వీళ్ళు వైఫ్, హస్బెండ్ అండ్ చిల్డ్రన్తో వస్తున్న వాళ్ళు, ఇంకా హస్బెండ్ కొన్ని ఎమర్జెన్సీ డ్యూటీస్లో ఉండి పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళు ఇంకొక 10 మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కంటి సాయి కుమార్ మానస వాళ్ళు యాదాద్రి జిల్లా నుంచి, నాగర్ కర్నూలు నుంచి దాదమని మల్లయ్య మమత వాళ్ళు, కడప నుంచి కిరణు శ్వేత వాళ్ళు, గుంటూరు జిల్లా నుంచి కోదాటి గోపి, ఎవరు గోపి వాళ్ళ మిసెస్ గోపి అండ్ లక్ష్మి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత నర్ర కళాధరు, వినీష, తర్వాత మంచంగి బాలకృష్ణ మమత వాళ్ళు అల్లూరు జిల్లా నుంచి వెళ్ళి, ఈ కృష్ణవేణి మరియు మహేష్ సంగారెడ్డి నుంచి, అడ్డాకుల యాకూబ్ కమల తెలుసు కర్నూలు, అలాగే మన రంగారెడ్డి జిల్లా నుంచి వంకేశ్వరం బక్కయ్య భారతమ్మ, హైదరాబాద్ నుంచి నాగరాజు చందన, మేడ్చల్ జిల్లా నుంచి చక్కర్ల నీలకంఠం దీప, హన్మకొండ జిల్లా నుంచి రాజారపు చలపతి రజిత గారు, అలాగే పెద్దపల్లి జిల్లా నుంచి బడికెల కృష్ణన్న, జ్యోతి అక్క, అలాగే హైదరాబాద్ నుంచి మల్లెబోయిన సహదేవ్ పావని, నల్గొండ నుంచి సతీష్ నిరంజని, హైదరాబాద్ నుంచి మామిడి శెట్టి నారాయణ శిరీష, అలాగే వనపర్తి నుంచి మొల్గార శాంతయ్య, రుక్మిణి, అలాగే సంగారెడ్డి జిల్లా నుంచి బానోతు నరేందర్, సానియా, అలాగే వనపర్తి నుంచి పానుగంటి నాగయ్య, శైలజ వాళ్ళు, కరీంనగర్ నుంచి వంకాయల శేఖర్, జ్యోతి చెల్లెలు, కరీంనగర్ నుంచి కోడిముంజ రాజశేఖర్, సంగీత, అలాగే కామారెడ్డి నుంచి సుప్రియ, అనిలు, ఖమ్మం నుంచి అనిత, లక్ష్మీకాంత్, నల్గొండ నుంచి చిట్యాల రాజన్న, సువర్చల దేవి అక్క. అసలు వాళ్ళే మెయిన్ కారణం. అసలు అక్కడ
పెట్టడానికి ఆ పేరుతో అక్కడ డాక్యుమెంటరీ తీసే ప్రయత్నం చేస్తున్నారు, అదొక ప్రధాన కారణం. అలాగే జంగయ్య, చంద్రకళక్క రంగారెడ్డి జిల్లా నుంచి, మన గోమాస రాజబాబును రాజేశ్వరి వస్తున్నారు మంచిర్యాల నుంచి. ఓకే. అంతేకాదు శ్రీకాకుళం నుంచి ఎవరు వస్తున్నారు తెలుసా? గీతారానక్క, జోగారావు అన్న వాళ్ళు. అలాగే నెల్లూరు నుంచి సుమత మరియు అజయ్ బాబు, గుంటూరు నుంచి కావ్య నికోలస్, మహబాద్ నుంచి వెళ్ళి మాదాసు నరేష్ అండ్ రమ్య. గోంగూర మటన్ గుర్తుందా? రమ్య బ్యాంక్. తర్వాత మఠం శ్రీహరి అల్లూరి, మనం గన్నేరు పుట్టుకు వెళ్ళాం కదా, ఇంకా కొంతమంది ఈ రోజు ఒక 5-10 మంది పేర్లు రాయించుకున్నారు. వాళ్ళ కిలో రాంబాబన్న వాళ్ళు, కిలో రాంబాబన్న, ఝాన్సీ అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. సో వసంత, అచ్చుబాబు, రాధ, ఇవన్నీ పేర్లు ఎన్ని చెప్పాలి, గంగక్క, మన సంగమక్క, దుర్గా, చాలా చాలా మంది వస్తూ ఉన్నారు. మన పద్మమ్మక్క పేరు కూడా రాలేదు. అవును, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్తో అయితే ట్విస్ట్ ఏంటంటే, హస్బెండ్ ఒక్కడొస్తే అయ్యే డబ్బుల కన్నా హస్బెండ్ వైఫ్ వస్తే అయ్యే డబ్బులు తక్కువ. అదేంటి? విత్ పిల్లలతో వస్తే ఇంకా తక్కువ. అట్లా మనము డిజైన్ చేసాం సుజాత. సో ఏది ఏమైనా ఈ క్యాంపు ఫ్యామిలీలతో రావాలి. మనము భర్త ఒక దారిలో, భార్య ఇంకొక దారిలో, భర్త ఒక ఉద్యమకారుడిగా, ఉపన్యాసకుడిగా, సోషల్ యాక్టివిస్ట్గా, భార్య ఇంట్లో రకరకాల భక్తులు, రకరకాల కార్యక్రమాల్లో వెళ్ళటం సహజంగా జరుగుతూనే ఉంది. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది. అయితే వాళ్ళని మనం భాగస్వాములను చేద్దాం. ప్రకృతి ఒడిలో పెట్టడానికి ప్రధాన కారణం కూడా అదే. ఓకేనా సుజాత? ఓకే. ఇంకా ఎనీ డౌట్స్? సో ఈసారి ట్రైనింగ్ క్యాంప్లో ఎంతమంది? 300 మందిని మనం ట్రైన్ అప్ చేయబోతున్నాం. ఈ 300 మంది బీచ్ లో అటాక్ చేస్తే ఎట్లా? ప్రతిరోజు బీచ్లో బీచ్కి ఎంత టైం ఇస్తారు? వీకెండ్స్ లో 10,000 నుంచి 20,000 మంది పాల్గొంటారు బీచ్లో. మనం 300 ఎంత అసలు పెద్ద లెక్క. సముద్రం ముందు ఇసుక రేణువు లెక్క అంత పెద్ద విశాల బీచ్లో మన సంఖ్య ఎంత సుజాత? చాలా బాగుంది బీచ్ అయితే, అసలు ఎంత నీట్ గా ఉంది. రైడింగ్ కూడా బాగుంది, జీప్ రైడింగ్. సో కొంచెం మనం ఒక 100 విజిట్ చేస్తుంటాం ఆ బీచ్లు. 100నా? అన్ని కాలేదేమో. శ్రీకాకుళం నుంచి బీచ్ ముంబై దాకా సముద్రం మొత్తం, ఇట్లా దక్షిణ భారత సముద్రం మొత్తం తిరిగినాం మనం. అవును. వచ్చే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి? మీతో 4 రోజులు క్యాంపుకు వెళ్తే ఏమేమి తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకోండి. ఆట వస్తువులు తెచ్చుకోండి. ఒక లైట్ వెయిట్ ప్లేట్ కూడా, 100% ప్లేటు. మన కార్యక్రమంలో పేపర్ ప్లేట్లు ఇవ్వడం ఉండదు, డిస్పోజల్ గ్లాసులు ఇవ్వడం ఉండదు. వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సిందే, అలాగే స్టీల్ ప్లేట్ తెచ్చుకోవాల్సిందే. ఒక చిన్న స్టీల్ గ్లాస్. టీ అలవాటు ఉంటే మాత్రం ఈసారి స్ట్రిక్ట్గా పేపర్ గ్లాస్ కూడా కొన్ని కూడా పెట్టాం. మీకు టీ తాగే అలవాటు ఉంటే టీ గ్లాస్ తెచ్చుకోవడం మర్చిపోకండి. ఇంకా 4 జతల బట్టలు, అలాగే స్విమ్మింగ్ సూట్ ఉంటే కూడా తెచ్చుకోండి. అక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అవునా? బీచ్లో ఎగరడమే కాదు, స్విమ్మింగ్ పూల్లో కూడా మీరు ఆడుకోవచ్చు. ఓకే. తప్పకుండా ఈసారి 2 బ్లాక్ షర్ట్స్ తెచ్చుకోమంటున్నాం. ఎందుకంటే ఒకరోజు ఈ 4 డేస్లో అక్కడి ప్రజా సంఘాల వాళ్ళతో కలిపి పెద్ద ర్యాలీ చేయబోతున్నాం. కులాంతర వివాహాలకు ప్రోత్సహించడం కోసం, పరువు హత్యలను నిరసిస్తూ, మూఢనమ్మకాలను తొలగిపోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆగిపోవాలని, రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించాలని, ప్రకృతిని కాపాడాలని, అనేక మంచి సమాజంలో ఉన్న సమస్యలని గుర్తిస్తూ అవి పోవడం కోసం చేసేటువంటి ఒక ర్యాలీ చేయబోతున్నాం. ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఆ కారంచేడు మృతవీరుల దగ్గరికి వెళ్ళి బ్లాక్ సెల్యూట్ నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 2 ఉంటే 2 బ్లాక్ షర్ట్స్, 3 ఉంటే 3 బ్లాక్ షర్ట్స్. ఒక్కటైతే తప్పనిసరిగా బ్లాక్ షర్ట్ మీ బ్యాగ్లో ఉండాలి. మా అక్కలు చెల్లెలు కూడా వీలైతే ఒక్క బ్లాక్ సారీ 40 రోజుల ముందే చెప్తున్నాం కాబట్టి పెట్టుకోండి. మీ బ్యాగ్లో 2 దుప్పట్లు, ఒకటి పరుచుకోవడానికి, ఒకటి కప్పుకోవడానికి తెచ్చుకోండి. మనం మాత్రం అనే వసతి గురించి 300 మందిని ఎక్కడ పడుకోబెట్టుకుంటాం, అది కూడా సమస్య కదా. లాస్ట్ టైం అయితే ఎలా చేసాం చెప్పు ఒకసారి. 3 హాళ్ళు, పెద్ద సెమినార్ హాల్స్ను, ఫంక్షన్ హాల్ లాగా ఉన్నాయి. అవన్నీ బుక్ చేయడం జరిగింది ముంబైలో. వైజాగ్లో అయితే యూనివర్సిటీలో రూమ్లు కూడా బుక్ చేయడం జరిగింది. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దట్టు పండగ సీజన్, అసలు వీకెండ్స్ పండగ సీజన్ కాబట్టి అసలు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలా ఎక్కువ జనాలు వచ్చేస్తారు. సో అందుకని బాగా కాస్ట్ ఎక్కువ చెప్తూ ఉంటారు.
అందుకే ముందుగానే బుక్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కరికి సుజాత ఇద్దరు జంటగా వెళ్తే 3,500 ఒక రోజు. ఒక్క ఫ్యామిలీకా? ఇద్దరికే పిల్లలు ఉన్నారు, ఇంకొక బెడ్ కావాలంటే అదనంగా 500. అవును, పర్ డే 4,000. అది కూరగాయలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అక్కడ. అవును, అన్ని బీచ్ ఏరియా కాబట్టి ఫుడ్ అయితే నువ్వు ఏదైనా ఇట్లా ముట్టుకుంటే 50-100 గింతే. మనం భోజనం చేసాం కదా, అవును, 180 రూపాయలు పెడితే ఇంత కప్పు ఇచ్చాడు, మళ్ళీ అదనంగా ఇంత కావాలంటే 30 రూపాయలు అడిగాడు. కర్రీకి మళ్ళీ సపరేట్ అడుగుతారు. సో మనదే 200 పెట్టి తిన్నా మనకు టేస్ట్ లేదు. ఇంటి భోజనము చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా మనం వసతి గురించి కన్క్లూడ్ చేద్దాము. వసతి మహిళలందరికీ ఒక 4 పెద్ద రూములు, 10 మంది ఉండేటువంటి పెద్ద రూములు, మహిళల కోసం ఒక 50 మందికి ఒక 4-5 రూములు పెద్దవి అందుబాటులో ఉంచుతున్నాం. వాళ్ళకి సపరేట్ అటాచ్డ్ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉండేవి. సపరేట్ వెన్యూ వాళ్ళకి పక్కనే ఉంటుంది, సపరేట్ వెన్యూ. మహిళలు, పిల్లలు, అలాగే పెద్ద యువకులు, మగవారి కోసము ఒక పెద్ద కామన్ హాల్ తీసుకుంటున్నాం, డార్మెటరీ తీసుకుంటున్నాం, ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంటున్నాం. కాబట్టి వసతి కింద మంచి కార్పెట్స్ వేస్తాము. హాయిగా మీ దుప్పట్లు వేసుకొని మీరు పడుకోవడమే. అసలు నిద్రపోవడానికే ఇష్టపడారు అందరూ. అంటే 12-1 దాకా వీళ్ళు ప్రాక్టీస్ చేసి 20 మంది ముచ్చట్లు కాంపిటీషన్ కాబట్టి 12 అవుతుంది. అయినా పడుకునే టైంకి మాత్రం ప్రశాంత వాతావరణము, ఫ్యాను, మంచి కూలర్లు, వీలైతే ఏసీ, కామన్ హాల్లో ఏసీ ఉన్న రూములు, లేదా సమ్మరే కాబట్టి ఓపెనర్గా పడుకోవడానికి మంచి దోమలు లేకుండా అన్ని ఆల్అవుట్లు, గుడ్ నైట్ కాయిల్స్ పెట్టి అవన్నీ మీకు మంచి నిద్రనిచ్చే పని మాత్రం మేము తప్పకుండా మేము చేస్తాము. సో వసతికి సంబంధించి మీరేమో టెన్షన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. గతంలో మీకు అంతా ఎక్కడైనా చిన్న అసౌకర్యాలు ఉన్నా ఆ అనుభవాల్లోంచి ఇప్పుడు ఆ అసౌకర్యం లేకుండా చేస్తాం. వసతి గురించి అయిపోయింది. ఎవరైనా లేదు నేను పర్సనల్గానే రూమ్ తీసుకొని నేను ఉండాలనుకుంటున్నాను అంటే ఒక పూట 4 రోజుల్లో జనాలతో కలవడానికి కదా మీరు వచ్చేది. మనమందరం కలిసిమెలిసి ఉండి కదా మాట్లాడుకోవాలి, గడపాలి, మానవ సంబంధాల కోసం కదా, నేర్చుకోవడం కోసం కదా. సపరేట్గా ఉంటానంటే ఎట్లా? మేము మీకు గైడెన్స్ ఇస్తాం. మీరు పర్సనల్గా ఎక్కడైనా సపరేట్గా ఉండాలనుకుంటే మీరు సపరేట్గా వెళ్ళండి. నేను మొన్న ఆకునూరి మురళి సార్ వస్తే చాలా సింపుల్గా అక్కడ ఒక అబ్బాయిని, ఒరేయ్ నాకు ముందు చెప్పలేదురా నరేష్ ప్లేటు అని ప్లేట్ తెచ్చుకొని అక్కడే ఉన్న ప్లేట్ తీసుకొని కడుక్కొని అందులో లైన్లో నించొని తిన్నారు కదా. ఆంజనేయ రెడ్డి సార్ అయితే డీజీపీ, మాజీ డీజీపీ, ఆయన కూడా ప్లేటు తెచ్చుకొని ప్లేట్లోనే తిన్నాడు. ఈ ప్రాక్టీస్ బాగుందని అన్నాడు కదా. అంతకన్నా పెద్దది కాదు కదా. సో మంచి కామన్ హాల్ మహిళలకి, ఎవరైనా చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు, కొంచెం ఇబ్బంది అవుతున్న వాళ్ళకి కూడా సపరేట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మహిళలు, పిల్లలకి ఏర్పాట్లు చూశాకే ఈ కార్యక్రమం ప్రణాళిక వేశాం. సో వసతి గురించి అయిపోయింది. ఏమేమి తెచ్చుకోవాలి, 4 రోజులకి బట్టలు తెచ్చుకోండి. ఎవరైనా మెడిసిన్ వాడేది ఉంటే మెడిసిన్ తెచ్చుకోండి. తర్వాత ఆట వస్తువులు తెచ్చుకోండి. హాయిగా బుక్కు, పెన్ను తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోండి అనేది చెప్పేస్తున్నాం. తర్వాత ఫుడ్ కోసం, మెయిన్ ఫుడ్. ఈ ఫుడ్ కోసం అయితే మనం ఇప్పటివరకు నిర్వహించిన మహాసభలు అయితేనేంటి, కార్యక్రమాలు అయితేనేంటి, చిన్నవి పెద్దవి, ఎక్కడ రిసార్ట్లో పెట్టిన 100 మంది అయినా 1000 మంది అయినా సరే ఫుడ్ ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు మనం. అసలు ఒక్క మనిషిని కూడా బయట తినేయడానికి మేము ఒప్పుకోము. అందరూ మంచి ఇంటి భోజనం తినాలనేదే ఉద్దేశం. హెల్తీగా ఉండాలి. మనం ఉండే ఆ 4 రోజులు కూడా పిల్లలు కూడా చక్కగా హాయిగా తింటూ ఆడుకోవాలి. మహిళలు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వంటని మర్చిపోయి ఇక్కడ హాయిగా వండినవి తింటూ వాళ్ళు విజ్ఞానాన్ని మరియు ఎంటర్టైన్మెంట్ని చేయాలి, వాళ్ళు చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. పిల్లలకి తినిపియాలి, టైం టు టైం వాళ్ళకి పెట్టాలి అనే బాధ కూడా వాళ్ళకు ఉండొద్దు అనేది ఉద్దేశం. సో చాలా రిలాక్స్గా ఈ ప్రోగ్రాం కొనసాగించడానికి మనం అందరం కూడా ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా చెప్పండి. ఫ్రెండ్స్ ఉంటే కాదు, అంటే మనలాంటి హలో నువ్వు అట్లాంటి ఆఫర్లు ఇయ్యమాకు తల్లి. ఇస్తే అది బీచ్, తర్వాత కారంచేడు అనే ఉద్యమ కేంద్రం, ఒక స్ఫూర్తి. అక్కడికి ఒక్కసారైనా వెళ్ళి రావాలి. అనేక ఉపన్యాసాలు అలా కారంచేడు అని వింటున్నాం కదా. ఒక్కసారైనా వెళ్ళి రావాలనుకునే వాళ్ళు ఉంటారు. మనం ఫ్రెండ్స్ అన్నామనుకో, కుప్పలుగా వస్తే మనం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం కష్టం అవుద్ది. మన ఆలోచనతో ఉన్న ఫ్రెండ్స్, మనతో కలిసి పనిచేయాలనుకునే ఫ్రెండ్స్, మన సభ్యులు, మన మిత్రులు, మన అభిమానులు,
మన భావాజాలం కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం. ఎందుకంటే ఒక కుటుంబం రోజుకి 4,000 చొప్పున 16,000 పడుకోవడానికి అయితే ఒక్క పూట భోజనానికి 200 అవుతాయి. అక్కడ నువ్వు కడుపు నిండా తినాలంటే 500 పెట్టినా కడుపు నిండా దొరకదు. కాబట్టి మనం ఇవన్నీ ఏర్పాట్లు చేసేది మన భావజాలంతో ఉన్న మన మిత్రులను తక్కువ బడ్జెట్ తో ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే. అయితే ఇక్కడ ఫుడ్కి సంబంధించి చిన్న క్లారిటీ. 100% ఉదయం 8 గంటలకి టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం 1 గంటకు భోజనం ఉంటుంది, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ ఉంటుంది, సాయంత్రం 7 గంటలకి డిన్నర్ ఉంటుంది, పొద్దున 7 గంటలకే ఛాయ్ ఉంటుంది, రాత్రి 10 గంటలకు ఛాయ్ ఉంటుంది. సో ఏడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, మేము గ్యారంటీ. అలాగే బంగారమ్మ రజియమ్మ ఇద్దరికి ఆ క్యాటరింగ్ ఇన్ఛార్జ్ ఇచ్చేసాం. అమ్మ మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని. వచ్చే 300 మందికి ఏదో ఉప్మా పెట్టి వదిలేస్తారు, పోపు కన్నం పెట్టి వదిలేస్తారు అనడానికి కూడా లేదు. చక్కగా రకరకాల మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ పెట్టాలి, ఒకరోజు పులిహోర పెట్టాలి, మనకు ఒకరోజు దొడ్డు ఉప్మా రవ్వ పెట్టాలి, ఒకరోజు వడలు వేయాలి, ఇంకో రోజు వీలైతే పూరీలు వేయాలి, ఓ రోజు ఇడ్లీలు వేసినా మనం అక్కడ ఇడ్లీ పాత్రలు కూడా దొరుకుతాయి. మనం అన్నీ ఇడ్లీ వడ అన్నీ సఫిషియెంట్గా తిని అనేది మన దాంట్లో ఇట్లా 100 మార్క్స్ ఎప్పటికీ 100 మార్క్స్ వేయాలని మేము పెట్టుకున్నాం. ఎందుకంటే పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు ఒక్క పూట టేస్ట్గా లేకపోతే ఏమండి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి కడుపున దింపెట్టుకొని రాపో అని అంటారు ఆడవాళ్ళు. అలాగే ఒక పూట నచ్చకపోతే మధ్యాహ్నానికి ఆకలితో ఆవురావురు అంటూ ఉంటారు. కాబట్టి ఫుడ్ విషయం నో కాంప్రమైజ్, ఓకేనా. షెల్టర్ నో కాంప్రమైజ్. ఇంకా ఇంకా ఏమి డౌట్స్ ఉంటాయి మన వాళ్ళకి? ఓకే, అన్నీ చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఇంకేమన్నా మనీకి సంబంధించి క్లారిటీ రాలే ఇంకా. ఓకే, మనీ లేకపోతే ఏమీ చేయలేము. అది అసలే కాస్ట్లీ ఏరియా, చాలా బిజినెస్ ఏరియా. నువ్వు చెప్పు, ఇప్పటి వరకు ఈ క్యాంపు కోసము ఫౌండర్స్గా నువ్వు దేనికి డబ్బులు కొట్టావు? నీ శాలీలోంచే కదా కొట్టింది. మొన్ననే ఫుడ్ వాళ్ళకి కొట్టాము, 10,000 కొట్టేసావు. తర్వాత హాల్కి కొట్టాము, తర్వాత 2 సార్లు మీరు వెళ్ళి రావడం జరిగింది, దానికి అయినాయి. తర్వాత అక్కడ వాళ్ళని పంపి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. హాల్స్కి కానీ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మా కుటుంబంలో నుంచి మన కుటుంబ పెద్దగా సంఘం ఫౌండర్స్గా మేము 40,000 రూపాయలని దీనికోసం ఆల్రెడీ మా ఇద్దరి కష్టార్జితం, ఆమె కష్టార్జితం అనొచ్చు. పోయిన నెలలో 20,000 అక్కడున్న భగత్ సింగ్ బాబాని కొట్టేశాము. తర్వాత 10,000 నిర్వహణ కోసము ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది వంట వాళ్ళకి. ఇంకా 10,000తో త్వరలో ఒక 5 మందిని తీసుకొని అక్కడ ఏర్పాట్ల కోసం వెళ్ళబోతున్నాం. మా ఫ్యామిలీ నుంచి 40,000 ఈ కార్యక్రమానికి మేము మా కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. నిన్న జరిగిన జూమ్ మీటింగ్లో చర్చించిన తర్వాత అన్ని క్యాలిక్యులేషన్స్ అక్కడి స్థానిక నాయకులతో చర్చించాక ఒక మనిషికి ఎంత అవ్వచ్చు అని అంటే చూచాయిగా 3-4 వేలు అవ్వచ్చు అని మనం అన్ని వాట్సాప్ మెసేజ్లలో కూడా రాసి పెట్టాము. ఇంకా 40 రోజులు ఉంది కాబట్టి 3-4 వేలు దాచుకోండి, అంతే కదా. సో పడుకోవడానికి 1,000 రూపాయలు, ట్రైనింగ్ కోసం 1,000 రూపాయలు, అలాగే మేనేజ్మెంట్ నిర్వహణ కోసము నిర్వహణ టీం ఒక 20 మందిని మీకు అసిస్టెంట్స్ని పెట్టాలి, ఒక 10 మందిని మంచి రిసోర్స్ పర్సన్స్ని పిలవాలి దానికోసం, అలాగే ఫుడ్ కోసం. సో ఈచ్ వన్ మగవారు 4,000, నిరుద్యోగులు స్టూడెంట్స్ అయితే 3,000, మహిళలు అయితే కేవలం 2,000, అలాగే 12 సంవత్సరాలు అంతకంటే కింది వయసు వాళ్ళ పిల్లలైతే ఓన్లీ 1,000. ఇలా టారిఫ్ కూడా ఇచ్చేసాము. ఇది మరి డబ్బుల గురించి ఒక క్లారిటీ వచ్చింది. పాల్గొనే వాళ్ళే నిర్వహణ టీముగా ఏర్పడి వాళ్ళే మొత్తం ఎక్స్పెండిచర్ పెట్టుకోవాలి, లెక్కలు అన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలి. ఓ 10,000 20,000 తక్కువ పడితే మేము ఇస్తాము, ఓకేనా. అలాగే ఎవరైనా మన సంఘ సభ్యులు నాయకులు నేను రాలేకపోతున్నాను ఇంకెవరికైనా స్పాన్సర్ చేస్తానంటే మీ జిల్లా నుంచి ఒకరిని మీరే సెలెక్ట్ చేసుకొని అతనికి 2,000 3,000 మీరే డబ్బులు సహాయం చేసి అతన్ని ట్రైనింగ్కి పంపించండి. స్టూడెంట్స్ని పంపించండి, మహిళల్ని పంపించండి, పిల్లల్ని పంపించండి. మీరు రాలేకపోతే ఆ విధంగా కూడా మీరు ఆర్థికంగా సహాయం చేయవచ్చు. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అసలు ఈ రాత్రి పగళ్ళు వాళ్ళతో ఫోన్లలో మాట్లాడుతూ వాళ్ళని కమ్యూనికేట్ చేస్తూ వివరిస్తూ
రాసుకుంటూ ఇవన్నీ చేయడం అనేది మీకే సాధ్యమవుతుంది. ఎన్ని డబ్బులు పెట్టినా ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇంత చాలా రిస్క్తో కూడుకున్నవి ఉంటాయి. కారం చేడులోనే ఎందుకు పెడుతున్నారు అని అడుగు, ఆ డేట్స్ లోనే ఎందుకు పెడుతున్నారు అనే క్వశ్చన్ కూడా ఉంది. అంటే ప్రధానంగా మార్చి నెలలోనే ఎందుకు పెడుతున్నామంటే ఉగాది సెలవు, ఆప్షనల్ హాలిడే, రంజాన్ హాలిడే, సండే 4 రోజులు వరుసగా ఉండడము, అప్పుడు హాఫ్ డే స్కూల్స్ కూడా ఉండటం జరుగుతుంది. ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి, ఒక 10th వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. 10th పేరెంట్స్ వైఫ్ హస్బెండ్ ఇంటి దగ్గర ఉండి ఒకరు వచ్చేస్తారు, లేదా మన పిల్లలు ఇద్దరు 10th కదా, మనం క్యాంప్లో ఉండట్లేదా. పిల్లలు ఒకవేళ వాళ్ళ ఎంబడి ఉంటేనే బాగా రాస్తారు, లేకపోతే రాయరు అనేది ఏమైనా ఉంటుందా? అసలు నా 10వ తరగతి పరీక్షలు రాసినాడు, మా బాబుకు 10వ తరగతి పరీక్షలు అనేవి కూడా తెలియదు. మా అమ్మకు వీడియో పరీక్షలకు పోతాడట, అయితే అయినా కూడా మంచిదే, పత్తి బత్తాలు అక్కడ కాలువ కాడు ఉన్నాయి, సైకిల్ మీద పెట్టుకొని రా, యాన్యువల్ ఎగ్జామ్ రాసి సైకిల్ మీద పత్త బత్తాలు అంటే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తేడా ఏమి. ఇప్పుడు వాళ్ళకి మనమే ఫీడింగ్ చేసి బయలర్ కోళ్ళని తయారు చేస్తున్నాం, వాళ్ళే నాటుకోళ్ళలాగా ఉండాలి. కానీ సరే అది పక్కన పెడితే, సో అవి వరుసగా 4 రోజులు. దాంతోడు మనము ఏప్రిల్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ సమ్మర్ హీట్ ఎక్కువ అవుద్ది, మనం సమ్మర్ మొత్తం అన్ని గ్రామాలకు వెళ్ళాలి, అన్ని జిల్లాలకు వెళ్ళాలి. అందుకనే ఆ డేట్స్ ఫిక్స్ చేశారనమాట. మనము మే నెల మొత్తం అన్ని జిల్లాలకు ప్రయాణిస్తాం కాబట్టి ఈ లోపే ఉపన్యాసకులను, నాయకులను, నిర్వాహకులను తయారు చేసుకోవాలని ఆ డేట్స్ పెట్టడం జరిగింది. ఓకే, అసలు కారం చెడులోనే ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఫస్ట్ ఒకటేమో మన భార్య భర్తలం మన పిల్లల్ని తీసుకొని కారం చేడుకు వెళ్ళినప్పుడు ఆ బీచ్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అవును, ముంబై బీచ్ మురికిగా అనిపించింది, వైజాగ్లో ఆర్కే బీచ్ మురికిగా అనిపించింది, చెన్నైలో మెరీనా బీచ్ మురికిగా అనిపించింది. అదే మనము శ్రీకాకుళం దగ్గర వెళ్ళింది ఎట్లుంది, శివసాగర్ బీచ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇది కూడా ఇది ఎంత బాగుంది అసలు. అందుకే మంచి బీచ్ని మనం ఎంజాయ్ చేసాము. అలాగే ఆ కారం చేడు ఘటనను మనం స్ఫూర్తి పొందాము. ఇది మన కార్యకర్తలు స్ఫూర్తి పొందితే బాగుంటుందని ఒకరోజు ఆలోచన చేశాను. మార్నింగ్ వెళ్ళి బీచ్లో గడిపి మధ్యాహ్నం సముద్రపు చేపతో భోజనం చేసి కారం చేడు మృతవీరుల రుద్రక్షేత్రం సందర్శించి నివాళులర్పించి తిరిగి వచ్చేయడం అనే తలా ఒక 1000 రూపాయలు అవుతాయి అనుకున్నాను. కానీ మనం ఏప్రిల్ మేలో మళ్ళీ ఊటీకి కానీ కేరళకి కానీ లేదు, ఈ సమ్మర్ మొత్తం అన్ని జిల్లాలు వెళ్ళాలి మనం అనుకున్నాం. కాబట్టి వెంటనే ఉపన్యాసపు నాయకత్వ శిక్షణకి ఇదే వెన్యూ సరైంది అనిపించి అక్కడ భగత్ సింగ్ బాబన్న, వినయ్ కుమార్ గారు అక్కడ పెద్దల్ని కలిసిన తర్వాత ఈ నిర్ణయం జరిగింది. ఒకవైపేమో ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి కారం చేడు మృతవీరుల సమాధుల సందర్శన, ఒకవైపేమో ప్రకృతి ఒడిలో బీచ్లో ఆడుకొని కుటుంబంతో ఎంజాయ్ చేయటం, ఈ రెండింటిని బేస్ చేసుకొని 4 రోజులు హాలిడేస్ని కవర్ చేసుకొని ఈ క్యాంపు ఈ ఇయర్ పెట్టాలి అని ఫిక్స్ అయిపోయి పెట్టడం జరిగింది. ఫస్ట్ అసలు పేరు నమోదు చేసుకోవడం ఎలా? మన సంఘంలో ఒక ప్రత్యేక నియమం పెట్టుకున్నాము. సమాచారం అందరికీ చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందనే సమాచారాన్ని ప్రతి వ్యక్తి స్టేటస్ పెట్టుకోవాలి. స్టేటస్లో పెట్టుకుంటేనే అతను మన సంఘ సభ్యుడు, నాయకుడు, కార్యకర్త, శ్రేయోభిలాషి. ఓకేనా? ప్రోగ్రామ్ ఉందని ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. తర్వాత పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు ఆ మ్యాటర్ మొత్తం చదివి ఆ తేదీలను రిజర్వ్ చేసుకొని వీలవుతుందా అని అంచనా వేసుకోవాలి. మనం 2 నెలల ముందే చెప్పాము, ప్లస్ 40 రోజుల ముందే వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ 40 రోజుల్లో తను ఏదైనా పని చేసుకొని డబ్బులు పొదుపు చేసుకొని ట్రైన్ టికెట్లు వేసుకోవాలి. స్వతహాగా రావాలనుకున్న వ్యక్తి స్వయంగా ఆ కార్యక్రమం ఇన్ఛార్జి ఎవరి పేరు ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి నేను పాల్గొంటున్నానని సెల్ఫ్ డిక్లరేషన్గా చెప్పాలి. ఏదో నేను టైంకి పోతానని వద్దంటారా, మేము 10 మందిని పోతాం, ఆ పద్ధతి, ఆ సంస్కృతి వద్దు. అసలు ఎంతమంది వస్తున్నారు, భోజనం ఎంతమందికి, వసతి ఎంతమందికి, మనం రిసోర్స్ పర్సన్స్ని ఎంతమందిని పెట్టాలి అనేది ఒక అవగాహన నిర్వాహకులకు ఉండాలంటే పాల్గొనే ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా నేను 4 రోజులు కారం చేడు క్యాంపుకు వస్తున్నాను అని స్వయంగా ఫోన్ చేయాలి. ఈసారి ఈ క్యాంపుకు నేనే ఇన్ఛార్జ్. ముంబైలో కొంతమంది అలానే చేశారు. వాళ్ళతో పాటు 300 మంది ఏమో అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి పే చేశారు. వాళ్ళతో పాటు అక్క వాళ్ళ కొడుకు, తమ్ముడు, చెల్లె అనేసి యాడ్ చేసుకొని వచ్చేసరికి రిజర్వేషన్కి కానీ చాలా చాలా ఇబ్బందులు అయింది. ట్రైన్ టికెట్స్ దగ్గర కానీ ఈసారి ట్రైన్ టికెట్స్ మనం కాదు,
ఖచ్చితంగా ఈ క్యాంపులో పాల్గొనాలనుకునే వాళ్ళు నా నంబర్కి స్వయంగా ఫోన్ చేసి నేను కారంచేడు క్యాడర్ క్యాంపుకి వస్తున్నాను, నా పేరు నమోదు చేసుకోగలరు. నా పేరు, నా వయస్సు, నా జిల్లా, నా మండలం, నా ఊరు, నా వృత్తి, ఈ 6 పాయింట్లు పెట్టి నేను పాల్గొంటున్నాను, నాతో పాటు వీళ్ళు అని పెట్టాల్సిందే. అందరూ వాళ్ళ ఫోన్ నంబర్ నుంచి స్వయంగా ఫోన్ చేస్తేనే నీట్గా రాసుకుంటారు. అక్కడ రూమ్ అలాట్ చేయడం కానీ, తర్వాత ఫుడ్ టోకెన్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి అందరికీ టోకెన్స్ ఉంటాయి. ఒక్కరు కూడా మిస్ అవ్వడం కానీ యాడ్ అవ్వడం కానీ ఉండదు. చాలా జాగ్రత్తగా మన పిల్లలందరూ యూత్ కమిటీ ఉన్నారు. ఇప్పుడే ప్రతి 20 మందికి ఒక టీం తయారు చేసేస్తా, వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళకి 20 మందికి ఒక టీము, జిల్లాకు ఒక్కరు చొప్పున ఉంటారు. కారంచేడు క్యాంప్ 1, 2 అంటే టీమ్ 1, 2, 3, 4 అలా పెట్టేస్తాం. వాళ్ళకి జూమ్ మీటింగ్ లో ఆల్రెడీ వాళ్ళ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాను ఆ రోజు. అదే ముందు వాళ్ళు ఎలా చేయాలి అనేది వాళ్ళకు కూడా అవగాహన వచ్చేస్తుంది. ఒక నిర్వహణ కమిటీకి బాగా పట్టు ఏర్పడుతుంది. ఓకేనా సుజాత? ఇంకా ఓకే, ఇంకా త్వరలోనే పిల్లలకు కూడా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. బీచ్ లో అయితే ఇక వాళ్ళ ఎంజాయ్ కి హద్దులే ఉండవు. చాలా బాగా ఆడుకోవచ్చు. ఫ్యామిలీలతో వచ్చే వాళ్ళకి ఇంకొక గంట అదనంగా బీచ్ లో ఆడుకోవడానికి టైం ఇస్తున్నాం. అలాగే యూత్ కి టీంలు ఏర్పడ్డాక వాళ్ళకు టాపిక్స్ ఇచ్చాక, టార్గెట్ ఇచ్చాక వాళ్ళు వెళ్ళి బీచ్ ఒడ్డునే కూర్చుని ప్రాక్టీస్ చేసుకుని రావచ్చు. ఓకే, జీప్ రైడింగ్ కి కూడా వెళ్ళొచ్చు. మీరే డ్రైవింగ్ చేయొచ్చు సొంతంగా. మా వీడియోస్ చూడండి చీరాలది. అలాగే కారంచేడులో బాధితులు అంటే తల్లిని కోల్పోయిన వారు, కూతుర్ని కోల్పోయిన వాళ్ళు, కొడుకును కోల్పోయిన వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, గాయాలైన వాళ్ళు, అవయవాలు పోయిన వాళ్ళు, అదృశ్యమైన వాళ్ళని కూడా వాళ్ళ లైవ్ అక్కడ రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కూడా మనం పొందబోతున్నాం. గెట్ రెడీ ఫ్రెండ్స్. ఓకే, యా, ఫుడ్కు ఈమె బాధ్యత 100%. ఎస్, నేను నాలెడ్జ్కి మంచి ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి నాది బాధ్యత. అలాగే షెల్టర్ కోసం ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు, అక్కడ మన వాళ్ళు స్థానిక నాయకులు చూసుకుంటున్నారు. ఇంకా మీరు టికెట్లు బుక్ చేసుకోవడం, 3-4 వేల రూపాయలు తలా 3-4 వేల రూపాయలు దాచుకోవడం, బ్యాగు సర్దుకోవడం, సిద్ధంగా ఉండాలి. చివరగా ఒక మాట, మన ఎంఎన్ఎస్ సభ్యులు, నాయకులు ప్రతి ఒక్కరూ ప్రతి నెల ఒక్కరోజు వేతనాన్ని మీరు ప్యాకెట్ మనీలో పర్సులో దాచిపెట్టుకోండి. నాకు ఇవ్వడానికి కాదు, సంఘానికి ఇవ్వడానికి కాదు. ప్రతి నెల ఒకరోజు వేతనాన్ని అలా పక్కకు పెట్టండి. ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మనది ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఉంటుంది. మీరు అందులో భాగస్వాములు, మీ సొంత ఖర్చులతో అవుతూ నిర్వహణ ఖర్చులు కూడా భరించడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? మరి వెల్కమ్ టు కారంచేడు. మార్చి నెలలో ట్రైనింగ్ తీసుకుందాం. ఏప్రిల్ మరియు మే నెలల్లో అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించుకుందాం. గెట్ రెడీ. వెల్కమ్ టు కారంచేడు క్యాడర్ క్యాంప్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్.